మళ్ళీ ఒకసారి ఇంకా పట్టిద్ది అండి పెరుగు. కావాలంటే మళ్ళీ వేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇంకా పట్టిద్ది పెరుగు వేసుకోవాలి. దద్దోజనానికల్లా పెరిగే ప్రాణం అండి, అందుకని పట్టిద్ది. ఇప్పుడు మీకు కొంచెం ఇలా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోండి అంతే. ఎందుకంటే నాకు కొంచెము పెరిగే గడ్డ పెరుగండి, అందుకని కొంచెం నీళ్లు పోసిన. అదే గనక పెరుగు కొంచెం పల్చగా ఉందనుకోండి, మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, అసలు వాటర్ పోయకూడదు. కాకపోతే మనం ఇంత గడ్డగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదు, మరి గడ్డగా ఉంటే బాగోదు. అందుకని కొంచెం జావ చేసుకోండి పలుచగా. మరి ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకండి, అచ్చం పెరుగు మీద ఉంటేనే బాగుంటదండి దద్దోజనం. చూసారు కదా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, కమ్మటి గోధుమ రవ్వ దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.